ఏం మాట్లాడాలో కూడా నాకు తెలియట్లేదు. కష్టం అంటే ఏంటో తెలియని పరిస్థితుల్లో మేము జీవించినాము. నాన్న లేని లోటు మాకు తెలియకుండా మా మమ్మీ మమ్మల్ని పెంచిందండి. కానీ ఈ సమయంలో ఈ విధంగా మా మమ్మీ గురించి ఇంత కొద్ది సమయంలోనే చెప్పాల్సి వస్తుందని మేము అనుకోలేదు. మా మమ్మీని కోల్పోవడం నిజంగా చాలా దురదృష్టకరం. మేము ఇన్ని రోజులు తండ్రి లేని పిల్లలు వాళ్ళు చూశారు. ఇక్కడ నుంచి మమ్మల్ని అమ్మ నాన్న లేని పిల్లలుగానే చూస్తారు. ఇంకా అమ్మ అనే పిలుపు మాకు లేకుండా ఏ కష్టం వచ్చినా 4 రోజులు అయిపోయింది. ఇప్పటికి మా అమ్మ మాకు ఫోన్ చేయకుండా మా పలుకులు మేము వినకుండా ఏం చెప్పాలో నాకు తెలియట్లేదు. కానీ మా మమ్మీని కోల్పోవచ్చు దురదృష్టం. మేమైతే మా ఊర్లో మా మమ్మీ లేకుండా ఉండడం ఫస్ట్ టైం. మేము ఇక్కడ బాబాయ్ మాతో ఉండి ఈ కార్యక్రమం అంతా నడిపించారు. వాళ్ళకు కూడా వందనాలు. ఇంతటితో నా సాక్ష్యాన్ని నేను ముగిస్తున్నాను. మా మమ్మీ ప్రార్థన, మా మమ్మీ మమ్మల్ని సినిమాలకు షికార్లకి ఏం వదిలిపెట్టేది కాదండి. అంత మంచి పెంచుకుని మా మమ్మీ లేదు. ఇక్కడ నుంచి మా కుటుంబం కోసం మీరందరూ ప్రార్థన చేయండి. మా తమ్ముడు ఇంకా చిన్నోడే, పెళ్ళయిందన్న పేరే కానీ ఇంకా చిన్నోడే. అమ్మ ముఖం ఎట్లా చూస్తాడు, ఇప్పుడు మా ముఖాలు అట్లా చూస్తున్నాడు. వాడి కోసం బాగా ప్రేయర్ చేయాలని మనం చేస్తాడు. అమ్మ